మనీ వేస్ట్ చేసుకుని నా వెనక తిరుగుంటే నా గురించి పూర్తిగా తెలిసేది. చూడు సంధ్య, జనరల్గా నేను నిజమే మాట్లాడతాను. కానీ నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఎన్నో తంటాలు పడాల్సి వచ్చింది. కవరింగులు కూడా చేయాల్సి వచ్చింది. అంటే పెళ్లికి ముందు మా అమ్మా నాన్నల్ని పొగుడుతూ అన్న మాటలన్నీ అబద్ధమేనా? అబద్ధం కాదు, అవసరం. నిన్నెలాగైనా పెళ్లి చేసుకోవాలన్న ఆశతో వాళ్ళేం చేసినా ఆహా ఓహో అని తప్పక పొగిడాను. ఇప్పుడు మనకు పెళ్ళైపోయింది కాబట్టి వాళ్ళని పొగడాల్సిన అవసరం లేదు. అందుకే ఈరోజు నిజమే మాట్లాడాను. అవసరం ఏంటండి? మా అమ్మా నాన్న అంటే మీకు గౌరవమో అభిమానమో ఏమీ లేదా? అదంతా నాటకమేనా? కమ్ ఆన్ సంధ్య, డోంట్ బిహేవ్ లైక్ అ చైల్డ్. గ్రో అప్. నువ్వు ప్రతిసారి ఇలా ఓవర్ సెంటిమెంట్ అయి నా ఫీలింగ్స్ని పట్టించుకోవటం లేదు. ఏ క్షణమైతే నేను నీ మెడలో తాళి కట్టానో అప్పుడే నువ్వు నా సొంతం అయ్యావు. ఇప్పుడు ఫ్యామిలీ అంటే నువ్వు నేను అంతే. మీ అమ్మా నాన్న గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకరికొకరు వాళ్ళిద్దరూ బానే ఉంటారు. వాళ్ళ బతుకు వాళ్ళది, మన బతుకు మనది. నీకు నాతో పెళ్ళైనప్పుడే వాళ్ళ బాధ్యత అయిపోయింది. ఇప్పుడు నువ్వు నా గురించి మాత్రమే ఆలోచించాలి, నన్నే పట్టించుకోవాలి. అండర్స్టాండ్? చూడు సంధ్య, నీ వల్ల ఎంత పెద్ద యాక్సిడెంట్ అయ్యేదో. నేను చెప్పింది అర్థం చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటే రోడ్డు మీదే కాదు, లైఫ్లో కూడా యాక్సిడెంట్స్ అవుతాయి. అండర్స్టాండ్? సంధ్య, 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 నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. హలో, నీతోనే మాట్లాడుతున్నాను, వినిపిస్తోందా? ఈ ఆకాష్ నిన్ను వెతుక్కుంటూ వస్తే నువ్వేంటి ఆకాశాన్ని చూస్తున్నావు? ఏం లేదండి. ఏం లేకపోతే ఓకే. ఏదన్నా ఉంటేనే ప్రాబ్లం, మనసులోనైనా మాటలోనైనా. హలో, నేను మాత్రం నిన్నో విషయం అడగాలి. చాలా సీరియస్ మ్యాటర్. నువ్వు నిజమే చెప్పాలి. ఏంటది? నువ్వు వెన్నెల కవలపిల్లలా? అంటే ఏం లేదు, వెన్నెలను చూస్తుంటే నీలానే కనిపిస్తోంది, నిన్ను చూస్తుంటే వెన్నెల్లా అనిపిస్తున్నావు. నిజంగా మ్యాజిక్ కదూ? నవ్వకూడదని వ్రతమేమైనా చేస్తున్నావా? ప్రేమగా పొగిడినా సరే పోరా అన్నట్టు ఏ ఎక్స్ప్రెషన్ లేదేంటి? ఏమైందో చెప్పు సంధ్య. నాకు కూడా చెప్పని సీక్రెట్ ఏదైనా ఉంటే సరే, నీ మనసులోనే దాచుకో. సీక్రెట్ ఏం లేదండి. మీరు మా అమ్మా నాన్నల గురించి అన్న మాటలు నాకు నచ్చలేదు. వాళ్ళ గురించి మీరు మర్యాద లేకుండా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు. అంటే నువ్వు నన్ను, నా ప్రేమని ఇంకా అర్థం చేసుకోలేదన్నమాట. నీ ప్రేమ మొత్తం నాకే దక్కాలన్న స్వార్థమే తప్ప నిన్ను మీ అమ్మా నాన్నల నుంచి వేరు చేయాలన్న ఆలోచన లేదు. ఆంటీ, అంకుల్ నువ్వు లేకుండా ఇండిపెండెంట్గా బతకగలరన్న నమ్మకం ఉందే తప్ప వాళ్ల మీదున్న గౌరవం నాకెప్పటికీ తగ్గదు. నువ్వెక్కువగా ఎమోషనల్ అయిపోయి మెంటల్గా ఎక్కడ వీక్ అయిపోతావో అన్న భయమే తప్ప నేను బాధ పెట్టాలన్న ఉద్దేశం లేదు. కష్టపడి ఒప్పించి పెళ్లి చేసుకుని
నిన్ను నీ ఫీలింగ్స్ని ఎందుకు హర్ట్ చేస్తాను చెప్పు? చిన్న విషయానికి నువ్వు ఇంతగా ఫీల్ అవుతున్నావు కానీ నా సంధ్యకు మాత్రం అస్సలు కోపం వచ్చేదే కాదు. ఎందుకంటే తను అన్ని విషయాల్లో చాలా బాగా అర్థం చేసుకునేది. హే, లిజన్ టు మీ. ఒకసారి ఏమైందో తెలుసా? నా ఫేవరెట్ హీరో మూవీకి సంధ్య సర్ప్రైజ్గా టికెట్స్ బుక్ చేసింది. థియేటర్కి వెళ్ళి కూర్చుని సినిమా ఎంజాయ్ చేస్తుంటే సడన్గా ఎవరో వచ్చి సీటు మాది అని గొడవ చేశారు. మనం కూడా తగ్గకుండా అరిచేశామనుకో. అంత గొడవ జరుగుతుంటే సంధ్య నా చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్ళి, ఏమండి నేను డేట్స్ కన్ఫ్యూజ్ అయిపోయి రేపటి షోకి ఈ రోజే టికెట్స్ బుక్ చేశాను అంది. అంతే, ఇద్దరం పరిగెత్తడం స్టార్ట్ చేసి పార్కింగ్ వరకు ఆగనే లేదు. కదిలే ట్రైన్ ఎక్కే ముందు ట్రాలీ లాగినట్టు సంధ్య నన్ను ఒంటి చేత్తో పట్టుకొని లాగి లాగి మరీ పరిగెత్తించింది. ఆ రోజు తలుచుకుంటే ఇప్పటికి నాకు జబ్బనొప్పి వస్తుంది. కావాలంటే టచ్ చేసి చూడు. ఇప్పుడు నీలో నా సంధ్య కనపడుతోంది. తను కూడా అంతే. నవ్వొచ్చిందంటే ఆపడం కష్టం. ఆ నవ్వుని చూస్తూ కాలాన్ని మర్చిపోవటం నాకు చాలా ఇష్టం. ఈ సంతోష సమయంలో వెన్నెల విడుదలో మనిద్దరం కలిసి డాన్స్ చేయాలి. అయ్య బాబోయ్, డాన్సా? నాకు రాదు. హలో మేడం, ఇదేం డీ కాంపిటీషన్ కాదు. మన ముందు జడ్జిలు లేరు. సరదాగా కాళ్ళు చేతులు వాడిస్తే చాలు, అదే డాన్స్ అయిపోతుంది. ఓకేనా? ఒక్క నిమిషం. రానే వచ్చావా వానై నా కొరకే వేచే ఉన్నాలే, నీతో తెచ్చావా ఏదో మై మరుపే ఉన్నట్టున్నాలే, నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ, కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ. సంధ్య, 2 బాక్సులేంటి? నాకు ఒక్కటి చాలు. నేనేం మరీ అంత తిండిపోతుని కాదు. 2 మీకు కాదండి, అందులో ఒకటి మీకు, ఇంకొకటి నాకు. నీకా? నీకెందుకు? అదేంటండి అలా అడుగుతున్నారు? నేను ఆఫీస్కి వెళ్ళొద్దా? లంచ్ చేయొద్దా? వద్దని ఎలా అంటాను? కాకపోతే ఆఫీస్లో లంచ్ చేయడం కన్నా ఇంట్లోనే తింటే ఇంకా బెటర్ అని నా ఫీలింగ్. అంటే మీ ఉద్దేశం? నువ్వు హ్యాపీగా జాబ్ మానేసేయ్.